హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజు. గత కొన్ని రోజుల నుండి కొన్ని యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ కొన్ని పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ క్రియేటర్స్ వాళ్ళు పూర్తిగా విషయం తెలిసి చేస్తున్నారో లేకపోతే తెలియక చేస్తున్నారో, వాళ్ళు చేసినటువంటి కొన్ని వీడియోలు చూస్తున్న ప్రేక్షకులు భయానికి గురై కంగారు పడుతున్న విషయాలు బయట నేను చూస్తున్నాను. విషయం ఏమంటే, గత కొన్ని రోజుల క్రితం నుంచి డీప్ సీ నుండి బయటికి వచ్చి చనిపోయినటువంటి చేపలు, యాంగ్లర్ ఫిష్ కానీ, బ్లూ వేల్ తిమింగలాలు కానీ, ఇంకా ఏ రకమైనటువంటి చేపలైనా కూడా కొన్ని వేల మీటర్ల కింద సముద్రం అడుగు భాగంలో 3000 నుండి 4000 మీటర్ల అడుగు భాగంలో జీవించేటువంటి యాంగ్లర్ ఫిష్, అలాగే సీల్స్, అలాగే వేల్స్, తిమింగలాలు, చాలా అరుదుగా ఉన్నటువంటి యాంగ్లర్ ఫిష్లు, కొన్ని రకాల చేపలు కూడా సముద్ర ఉపరితలానికి వచ్చి చనిపోతున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందన్న విషయాన్ని నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు చూపించాలనుకుంటున్నాను. మామూలుగా కాదు, ఆధారాలతో సహా చూపించాలనుకుంటున్నాను. ఈ వీడియోను మీరు పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా విషయంలోకి వెళ్తే, కొన్ని యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళు ఈ డీప్ సీలో ఉండేటువంటి జీవరాశులు సముద్రం ఉపరితలానికి వచ్చి చనిపోతున్నాయి, ఇలా చనిపోవడము మంచి సింబల్ కాదు అంటే, ముందు రోజులలో కొన్ని రోజుల తర్వాత వచ్చేటువంటి ప్రళయము, అలాగే యుగాంతము జరగబోతుంది అన్న కొన్ని విషయాలు చెప్తున్నారు. వాస్తవానికి ఏమంటే, ఈ విషయాలను గురించి మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు 500 సంవత్సరాల క్రితము, అంటే 1500 సంవత్సరాల తను రాసిన కాలజ్ఞానంలో చాలా విషయాలను ఆధారాలతో సహా వివరించడం జరిగింది. మా గురువుగారు రాసిన కాలజ్ఞానాన్ని నేను ప్రమోట్ చేయట్లేదు, కానీ జరుగుతున్న పరిస్థితులను మీకు అర్థమయ్యేలా వివరించడానికి చూపిస్తున్నాను. మీ దగ్గర కనుక, వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీ దగ్గర కనుక మా కులగురువు రాసిన కాలజ్ఞానము ఉంటే, అది చదివితే మీకు భవిష్యత్తులో జరిగే చాలా విషయాలు, తను రాసిన కాలజ్ఞానంలో చాలా విషయాలను ఆధారాలతో సహా వివరించడం జరిగింది, పూర్తిగా అర్థమవుతాయి. మా కులగురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానాన్ని చూపిస్తున్నాను, చూడండి. ఈయనే మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. మా కులగురువు రాసిన కాలజ్ఞానము ఇది. ఈ కాలజ్ఞానంలో చాలా విషయాలు వివరించడం జరిగింది. కలియుగం ప్రారంభమైన 500 సంవత్సరాల తర్వాత జరగబోయే అనర్థాలను ఆధారాలతో, అలాగే కొన్ని గుర్తులు తెలుసుకోవడానికి గుర్తులతో వివరించడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీ దగ్గర కనుక ఈ కాలజ్ఞానం పుస్తకం ఉంటే చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్లో వారు చెబుతున్నటువంటి విషయాలు ఏమంటే, డీప్ సీలో ఉన్నటువంటి జీవరాశులు భూమి ఉపరితలంపైకి
వచ్చి చనిపోతున్నాయి. ఇది మంచి గుర్తు కాదు. అనర్థాలు జరగబోతున్నాయి. రాబోయే కొన్ని రోజులలో అనర్థాలు జరగబోతున్నాయి అని చెప్తున్నారు. ఈ విషయాన్ని నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే డీప్ సీలో ఉండేటువంటి వాతావరణము సముద్ర ఉపరితలం నుండి 4000, 3000 మీటర్ల లోతులో ఉండే వాతావరణ పరిస్థితులను తట్టుకునే జీవరాశులు ఉపరితలం పైకి రావడానికి ముఖ్యమైన కారణము అక్కడ భూమి లోపల జరుగుతున్నటువంటి మార్పుల కారణంగా భూకంపాలు కావచ్చు, అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వలన కావచ్చు, ఏ కారణమైనా కూడా అక్కడ జీవరాశులు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి జీవరాశులు సముద్ర ఉపరితలానికి వచ్చి చనిపోతున్నాయి. మనము చాలా ఆధారాలను గత కొన్ని సంవత్సరాల క్రితము చూడవచ్చును. 2011వ సంవత్సరంలో జపాన్లో సునామీ రావడానికి కొన్ని రోజుల ముందు ఇలాగే జరిగింది. అలాగే ఇంకా కొన్ని చోట్లల్లో కూడా కొన్ని ప్రదేశాలలో ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతము ఆస్ట్రేలియాలోని బీచ్లో 150కి పైగా తిమింగలాలు భూమి ఉపరితలానికి వచ్చి చనిపోయాయి. అంటే దాని అర్థము సముద్రం లోపల జరగకూడని పరిస్థితులు, భూకంపాలు సంభవించడం కావచ్చు, అగ్నిపర్వత విస్ఫోటనం జరగవచ్చు. కారణం ఏదైనా కూడా అక్కడ ఉండవలసినటువంటి జీవరాశులు సముద్ర ఉపరితలానికి వచ్చి చనిపోతున్నాయి. దీని అర్థం కొన్ని గంటలలో లేదా కొన్ని రోజులలో సముద్ర ఉపరితలం పైన కానీ, భూమి ఉపరితలం పైన కానీ జరగబోయే అనర్థాలకు సూచనలు అని అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనము కొన్ని రోజుల తర్వాత సంభవించేటువంటి ఈ అనర్థాల నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వాలు, మనము కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనము మన ఆస్తిపాస్తులు, ప్రాణాలు సురక్షితంగా కాపాడుకోవచ్చును. ముఖ్యంగా సముద్రం దగ్గరలో ఉన్నటువంటి, సముద్రం ఉపరితలం దగ్గరలో ఉన్న మత్స్యకారులు కానీ, ఇంకా అక్కడ నివసిస్తున్న ప్రజలు కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత అక్కడి నుంచి దూరంగా కొన్ని రోజుల పాటు వెళ్ళడము చాలా మంచిది. ఎందుకంటే భూమి ఉపరితలం పైన సంభవించేటువంటి భూకంపాలు మనము తెలుసుకోవడానికి మనకు పక్షులు సూచనగా ఉపయోగపడతాయి. అలాగే పాములు ఇలాంటి కొన్ని పక్షులు మనకు సహాయం చేస్తూ ఉంటాయి. ఆ జీవరాశులకు భూమి లోపల జరుగుతున్నటువంటి తరంగాలు, భూకంపాలు, అగ్నిపర్వతాల నుంచి వచ్చేటువంటి తరంగాలు వాటి శరీరాలను తాకినప్పుడు అవి స్పందిస్తాయి. అందుకే అక్కడి నుంచి ఆ జీవరాశులు వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని అర్థం అక్కడ ఏదో జరగకూడని అనర్థాలు జరుగుతున్నాయని మనకు ఒక గుర్తుగా సూచనలను ఇస్తూ ఉంటాయి. నేపాల్లో కొన్ని సంవత్సరాల కిందట, అలాగే ఉత్తర భారతదేశంలో హిమాలయ పర్వతాలలో భూకంపాలు రావడము, అలాగే బద్రీనాథ్ ఆలయము సమీపంలో అకస్మాత్తుగా నదికి వరదలు రావడము, ఇలాంటి అనుకోని సంఘటనలు కొన్ని సంవత్సరాల కిందట జరిగింది. కొన్ని రోజుల క్రిందట కేరళలో అకస్మాత్తుగా వరదలు రావడము, ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులు, ఇంకా కొన్ని రోజులలో జరగబోయేటువంటి ప్రమాదాలు ఇంతకుముందు జరిగిన ప్రమాదాల కన్నా చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. మా కులగురువు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానంలో చాలా విషయాలు, సముద్ర ఉపరితలంపైకి ఎందుకు
వచ్చి చనిపోతున్నాయి. సముద్ర గర్భంలో నివసించే జీవరాశులు సముద్ర ఉపరితలంపైకి ఎందుకు వచ్చి చనిపోతున్నాయి అన్న విషయాలను మీకు నేను తెలుసుకున్నాను. ఈ కాలజ్ఞానంలో మీకు ఈ విషయాలను అర్థమయ్యేలాగా వివరిస్తున్నాను. ఇప్పటి వరకు నేను డీప్ సీలో ఉన్న జీవరాశులు సముద్ర ఉపరితలంపైకి ఎందుకు వచ్చి చనిపోతున్నాయి అనే విషయాన్ని చెప్పాను. అంటే సముద్ర గర్భంలో జరగకూడని సంఘటనల కారణంగా అక్కడ జీవించే జీవరాశులు సముద్ర ఉపరితలంపైకి వచ్చి చనిపోతున్నాయి. దీని అర్థం మనకు ముందు ముందు రోజులలో సునామీలు, భూకంపాలు వచ్చే అవకాశము ఉందని సూచనలు ఇస్తున్నాయని చెప్పాను. ఇంకొక విషయము, చాలా యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ వీడియోలలో యుగాంతం జరగబోతుందని, కలియుగాంతం జరగబోతుందని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను, ప్రేక్షకులకు కూడా. మన కలియుగము 2 లక్షల సంవత్సరాల కాలము అని మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ప్రజలకు, గురువులకు తెలుసు. ఈ కలియుగానికి ఉన్న 2 లక్షల సంవత్సరాల కాలంలో 4 పాదాలు ఉంటాయి. ఈ 4 పాదాలలో మనము మొదటి పాదంలో ఉన్నాము. ఈ మొదటి పాదంలో కూడా మనకు కేవలం ఇప్పటి వరకు 5126 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. అంటే 2 లక్షల సంవత్సరాల కాలంలో కేవలం 5126 సంవత్సరాలు మాత్రమే గడిచాయంటే మొత్తం కలియుగ ప్రమాణము 2 లక్షల సంవత్సరాల కాలంలో నుండి గడిచిన 5125 సంవత్సరాల కాలము తీసివేస్తే మనకు ఇంకా కలియుగాంతం జరగడానికి మిగిలిన సమయం అనేది వస్తుంది. అంటే ఇంకా చాలా సంవత్సరాల కాలం ఉంది. అందుకే వీడియో చూస్తున్న ప్రేక్షకులు మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు చాలా సమయం ఉంది కలియుగం అంతం కావడానికి. ఈ విషయం మీకు అర్థం కావడానికి శ్రీకృష్ణ భగవానుడు తను చివరి క్షణంలో ఏ విధంగా తన ప్రాణాలను వదిలేశాడన్న విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత సముద్రుడు ద్వారకా నగరాన్ని, శ్రీకృష్ణుడు రాజధానిగా పరిపాలించిన ద్వారకా నగరము, ద్వారకా సామ్రాజ్యము సముద్ర గర్భంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత ద్వారకా నగరము మొత్తము సముద్ర గర్భంలో మునిగిపోయింది. ఎందుకు అలా జరిగిందంటే సముద్ర గర్భంలో ఒక పెద్ద అగ్నిపర్వతము, సముద్ర గర్భంలో ఉన్న ఒక పెద్ద అగ్నిపర్వతము విస్ఫోటనం చెందడం వలన సముద్ర గర్భం నుంచి వచ్చేటువంటి ఆ లావా కారణంగా సముద్రం పైన సునామీ ఏర్పడి, ఇప్పుడు మనం సునామీ అంటున్నాము. మన ప్రాచీనులు జలప్రళయము అని అంటారు దీనికి పేరు. సునామీకే మరొక పేరు జలప్రళయము. ఆ జలప్రళయము వచ్చి ద్వారకా నగరం మొత్తము సముద్ర గర్భంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు తన ప్రాణాలను వదిలివేసిన తర్వాత ఈ అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది సముద్రము మొత్తము ఈ ద్వారకా నగరాన్ని తనలో తీసుకుంది. ఈ విషయము చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, భారతదేశానికి చెందినవారు ఆధారాలతో సహా నిరూపించారు. ఇందులో ఎలాంటి సందేహం అనేది లేదు. ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులకు మరియు చాలా పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న క్రియేటర్స్కు నేను చెప్పేది ఒకటే, మీరు చేస్తున్న వీడియోలు పూర్తి విషయాలు తెలుసుకొని చేస్తే ప్రేక్షకులకు ఎలాంటి భయాందోళనలు
కంగారు కలగకుండా ఉంటుందని నా మనవి. ఈ వీడియో మీకు నచ్చితే ప్రేక్షకులు అలాగే యూట్యూబ్ క్రియేటర్లు వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నేను ప్రారంభించిన సనాతన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలను మీరు చూసి నా సనాతన్ ఛానల్ను ఎంకరేజ్ చేయండి.